ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక యశోధర్ అయితే విక్కీతో మాట్లాడుతూ పద్మావతి పేరుని చెప్పటానికి తనలో తను తెగ సిగ్గుపడిపోతుంటాడు. విక్కీ అయితే, చెప్పండి సార్, మన ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయ, తన పేరేంటో చెప్పండి అని చెప్పి ఇక విక్కీ యశోధర్ని అడుగుతూ ఉంటాడు. కానీ యశోధర్, ఏంటి విక్కీ, నా నోటితోనే చెప్పాలా తన పేరు? సరే అయితే చెప్తున్నాను అనేలోపే ఇక విక్రమాదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారిగా విక్కీ, ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలా? అసలు మన ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయా, ఎవరు తను అని చెప్పి ఇక విక్కీ ఆలోచిస్తూ పక్కనే ఉన్న పద్మావతితో మాట్లాడతాడు. అలాగే పద్మావతిని కూడా, అవును, నీకు యశోధర్ సార్ లవ్ చేసే అమ్మాయి ఎవరో తెలుసా అని అడగడంతో విక్కీ, తెలుసు, అది ఎవరో కాదు నేనే అని చెబుదామనుకునే లోపే ఇంతలో ఆర్య పరిగెత్తుకుంటూ విక్రమాదిత్య దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా విక్కీ ఆర్యని చూసి, ఆర్య, ఏమైందిరా, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు, ఏం జరిగింది అని అంటుంటే, రే రే విక్కీ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా, అందుకే ఈ సంతోషాన్ని నీతో చెప్పాలని వచ్చాను అని అంటూ ఉంటే, ఏమైందిరా, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని ఇక విక్కీ ఆర్యని అడుగుతాడు. ఆర్య, రే, ఎన్ని రోజుల నుంచి ఫుడ్ డెలివరీ బాయ్గా చేశాను, కానీ నాకు అదే హోటల్లో మేనేజర్ పోస్ట్ వచ్చిందిరా, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే, అవునా, కంగ్రాట్స్ ఆర్య, నీకు కూడా మంచి జాబ్ వచ్చిందనమాట అని చెప్పి ఇక ఆర్య విక్కీ ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు. ఇది చూసిన పద్మావతి, కంగ్రాట్స్ బావగారు అని చెప్పి ఆర్యకి చెప్తాడు. ఇంతలో అను కూడా రావడంతో, అను, అక్క, బావగారికి మంచి ఉద్యోగం వచ్చింది, ఇక అందరం సంతోషంగా ఉంటాం, ఇంకొక 10 రోజుల్లో మన ఆస్తి కూడా మన చేతికి వచ్చేలా చేయాలా శ్రీనివాసుడు. అమ్మ ఐరా, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, అంత మంచి జరుగుతుంది అని చెప్పి అను చేతిలో ఉన్న ఐరని తీసుకుని ఇక పద్మావతి పాపని ముద్దు పెడుతుంది. కానీ పద్మావతి మనసులో యశోధర్ లవ్ చేసే అమ్మాయి తానేనని ఈ విషయాన్ని విక్రమాదిత్యకి ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దివ్యని ఇక మురళి ఒక ప్లేస్లోకి రమ్మని ఫోన్లో మెసేజ్ పెడతాడు. దివ్య హడావుడిగా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే అదే టైంలో కుచల దివ్యని చూసి, దివ్య, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, పిన్ని, అది ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను పిన్ని అని అంటూ ఉంటే ఇక కుచల, చూడు దివ్య, ఈ మధ్యన నీకు బాగా ఫ్రెండ్షిప్లు ఎక్కువయ్యాయి, రోజు ఏదో ఒక వంకతో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నావు, నాకెందుకో ఏదో అనుమానంగా ఉంది. చూడు, ఇప్పటికే మనం ఉన్న పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తూనే ఉన్నావు, ఇట్లాంటప్పుడు నువ్వు ఫ్రెండ్స్ అని అదని ఇదని కొత్త సమస్యలు తీసుకురాకు, ఫ్రెండు లేదు ఏమీ లేదు, ఇంట్లోనే ఉండు అని చెప్పి కుచల ఇక దివ్యకి చెబుతూ ఉంటే అదే టైంలో పద్మావతి దివ్య కుచల దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఏమైంది, దివ్య ఫ్రెండ్ని కలిస్తే తప్పేముంది అని అంటుంటే, అది కాదు డ్యామేజ్ గర్ల్, తను ప్రతిరోజు ఫ్రెండ్ అంటుంది, ఎక్కడికో వెళ్తుంది, కొద్దిసేపటికి వస్తుంది, అసలు ఈ కాలంలో ఆడపిల్లలు బయటికి వెళ్తుంటే ఎలాంటివి జరుగుతున్నాయో తెలియంది కాదు, అందుకే ఫ్రెండు లేదు గిండు లేదు, అంతగా తనతో నీకు పనుంటే తననే మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి కూచల అంటూ ఉంటే ఇక పక్క నుంచి పద్మావతి, అయ్యో అత్తయ్య, తనకి ఏం అవసరమో దివ్యని రమ్మనింది, పోనీలేండి, వెళ్ళనివ్వండి, అవసరమైతే దివ్యకి తోడుగా నేను వెళ్తాను అని చెప్పి పద్మావతి దివ్యకి తోడుగా వస్తాను అంటుంది. ఇక దివ్య, అయ్యో పర్వాలేదు వదినా, పర్వాలేదు, మన వీధి చివరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, మీరెందుకు, చాలా పనులుంటాయి కదా అని చెప్పి ఇక దివ్య పద్మావతితో అంటుంటే, పద్మావతి, పర్వాలేదు దివ్య, ఇంట్లో పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఫ్రెండ్ మనకు అవసరమైనప్పుడు రారు కదా, పద, నేను నీతో వస్తాను అని చెప్పి
ఇక బలవంతంగా పద్మావతి దివ్యతో వెళ్తుంది. దివ్య తన మనసులో ఏంటి పద్దు వదనికి నా మీద అనుమానం వచ్చినట్టుంది, అందుకే నాతో పాటు వస్తుంది. ఇప్పుడు వీధి చివర బావని చూస్తే పద్దు వదిన ఏం చేస్తుందో నాకు భయంగా ఉంది అని దివ్య తనలో తన కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో దూరం నుంచి మురళి పద్మావతి దివ్య ఒకేసారి రావడం చూసి ఇదేంటి దివ్య పద్మావతిని తీసుకొస్తుంది, ఏమై ఉంటుంది అంటే ఖచ్చితంగా పద్మావతికి దివ్య మీద అనుమానం వచ్చుంటుంది, అందుకే తనతో పాటు వస్తుంది అని చెప్పి ఇక మురళి అక్కడి నుంచి సన్నగా జారుకుంటూ పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. దివ్య వీధి చివరికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా ఇక్కడ బావలేడు, బ్రతికిపోయాను. కానీ పొరపాటున బావొస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి దివ్య తనలో తను భయపడుతూ పక్కకి చూస్తుంది. ఒక్కసారిగా ఒక మూల నుంచి చెట్టు చాటున మురళి దివ్యకి సైగలు చేస్తాడు. దివ్య మురళిని చూశాక అమ్మయ్య అనుకుంటుంది. ఎందుకంటే దివ్య ఇక్కడికి రావడం మురళి ముందే గమనించి దాక్కున్నాడని దివ్యకి తెలిసిన తర్వాత దివ్య కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇక పక్కన ఉన్న పద్మావతి అయితే దివ్య మీ ఫ్రెండ్ అన్నావు ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే ఏమో తెలీదు వదినా, ఇక్కడికే రమ్మని చెప్పింది, ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా తెలియదు కదా, తను చెప్తేనే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక దివ్య కావాలని చుట్టుపక్కల చూస్తున్నట్టు ఓవర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అనుకోకుండా పద్మావతి మురళిని చెట్టు చాటున చూసేస్తుంది. ఇక పద్మావతి అప్పటికి కానీ అర్థం కాదు, దివ్య మురళి మనిషి అన్న విషయం పద్మావతికి తెలిసిన తర్వాత పద్మావతికి మరింత కోపం వస్తుంది. కానీ దివ్యని అడిగిన ప్రయోజనం లేదు, ఎందుకంటే దివ్య పూర్తిగా మురళి మాయలో పడిపోయింది. మురళి మోసగాడు అన్న నిజం దివ్యకి కూడా తెలిసేలా చేయాలి. అలా చేయాలి అనుకుంటే ముందు దివ్య నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుంటూ దివ్య మీ ఫ్రెండ్ రాలేదు కదా, ఇక వెళ్ళిపోదామా, ఒక్కసారి తనకి కాల్ చేయి అని అంటుంటే లేదు వదినా, తన దగ్గర మొబైల్ లేదు, తను వాళ్ళ డాడీ మొబైల్ తీసుకొని ఫోన్ చేసింది, ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా ఇంట్లో ఉండకపోవచ్చు, తను మళ్ళీ ఫోన్ చేసిద్దేమో, నేను ఇక్కడే ఉంటాను, మీరు పనుంటే వెళ్ళండి అని చెప్పి దివ్య ఇబ్బందిగా ఇక పద్మావతితో అంటుంది. పద్మావతి దివ్య బాధని అర్థం చేసుకొని ఇక మురళిని దివ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం సరే దివ్య, నేను మీ అన్నయ్యకి కావలసినవి చూసుకోవాలి, కొంచెం లేట్ అయినా మీ అన్నయ్య గురించి నీకు తెలియంది కాదు, సీరియస్ అయిపోతారు, సరే నువ్వు నీ ఫ్రెండ్ని కలిసి మాట్లాడి నిదానంగా రా, నేను బయలుదేరుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి పద్మావతి దివ్య కళ్ళ ముందు వెళ్ళినట్టుగా నటిస్తూ ఇక ఎవ్వరూ చూడకుండా సైలెంట్గా ఒక ప్లేస్లో దాక్కుంటుంది. అలాగే పద్మావతి వెళ్ళిపోయింది అని ఫిక్స్ అయిన తర్వాత దివ్య మురళికి ఫోన్ చేస్తుంది. ఇక మురళి దివ్య దగ్గరికి వస్తాడు. దివ్య మురళిని చూసి ఏంటి బావా, చూసావుగా పద్మావతికి నా మీద అనుమానం వచ్చింది, అందుకే ఈరోజు నాతో పాటు నా వెంటే వచ్చింది, రేపు నిజం తెలిస్తే పద్మావతి నన్నేమంటుందో ఏంటో అని భయంగా ఉంది, బావా నేను నీతో వచ్చేస్తాను బావా అని అంటూ ఉంటే ఆ మాటలకి మురళి చూడు దివ్య, ఇదంతా చేస్తుంది నీకోసమే కదా, నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే కదా, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తే ఏం చేద్దాం, అసలు అరవింద ఆస్తిని రాయలేదు, అవును ఇప్పుడు ఇంట్లో పాప పరిస్థితి ఎలా ఉంది అని అంటుంటే బావా నిన్న పాపని ఎవడో ఎత్తుకుపోయిన దగ్గర నుంచి ఇంట్లో అందరూ పాపకి మరింత సెక్యూరిటీ అయ్యారు, ఇక కూచుల పిన్నైతే చెప్పనక్కర్లేదు, పాపని నిమిషం కూడా విడిచిపెట్టట్లేదు, నాకు ఆ పాపని ఎత్తుకెళ్ళింది నువ్వేనేమో అని చిన్న అనుమానం ఉండేది, నువ్వైతే కాదు కదా అని చెప్పి దివ్య అంటుంటే అవును పాపని తీసుకెళ్ళింది నేనే, అలాగే నన్ను పద్మావతి ఆల్రెడీ చూసేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా దివ్య వెనకడుగు వేసి మురళి వైపు చూసి షాక్ అయిపోతుంది. బావా ఏమంటున్నావు, నువ్వు చెప్పేది నిజమా, పద్మావతి నిన్ను చూసేసిందా, మరి ఈ నిజాన్ని ఎందుకు ఎవ్వరికీ చెప్పలేదు అని అంటూ ఉంటే
దానికి మురళి చెప్తే మళ్ళీ ఆ పాప అరవింద కూతురని అందరికీ తెలుస్తుంది కదా, అలాగే నాకు కూడా తెలిసిపోతుంది కదా, అందుకే నిజాన్ని తన గుండెల్లోనే దాచుకుంది అని అంటూ ఉంటే ఇక దివ్య అదేంటి బావా, అంటే ఇంట్లో ఉన్న పాప అరవింద్ అక్క కూతురా? ఇంకా నిజం తెలిసి ఇలా మనం సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడే పాపని ఎలా అయినా సరే ఇంట్లో నుంచి తీసుకొస్తాను, తరువాత పాపని అడ్డం పెట్టుకుని అరవింద్ అక్కతో ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి మార్చుకో అని చెప్పి ఇక దివ్య చెప్తుంటే, చూడు దివ్య, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు పాపని ఎత్తుకురావడం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పాపకి ఇంకాస్త సెక్యూరిటీ ఎక్కువైంది. ఇక పద్మావతి ఎవ్రీ మినిట్ పాపని గమనిస్తూనే ఉంటుంది. పద్మావతి నుంచి పాపని తీసుకురావడం నీకు అంత ఈజీ ఏమీ కాదు. సరేనా, నేను చెప్పినట్టుగా చెయ్యని చెప్పి మురళి దివ్యకి ఏదో చెబుతుంటాడు. ఇక పద్మావతి అయితే ఇదంతా గమనించి పాపని జాగ్రత్తగా చూసుకోవాలి, పాపని అరవింద్ వదిన కూతురని ఈ మురళి అపోహపడుతున్నాడు, పాపకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి పద్మావతి వెళ్ళిపోతుంది. ఇక దివ్య ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడే పద్మావతి, దివ్య, ఫ్రెండ్ని కలిసావా? ఫ్రెండ్తో మాట్లాడావా? ఏమనింది ఫ్రెండు? నిన్ను జాగ్రత్తగా ఉండమనిందా, లేకపోతే ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకోమనిందా అని అంటుంటే దివ్యకి భయమేసి, అదేంటొద్దునా అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అదే నిన్నొకడు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు కదా, వాడి గురించి మాట్లాడడానికి కదా నీ ఫ్రెండ్ భావనని కలవడానికి వెళ్ళావు అని చెప్పి ఇక పద్మావతి దివ్యతో వెటకారంగా మాట్లాడుతుంది. దివ్య భయపడుతూ కంగారు పడుతూ, అదేం లేదులే వదిన, ఇప్పుడు అదేం లేదు అని చెప్పి అక్కడి నుంచి దివ్య వెళ్ళిపోతుంది. కానీ దివ్య మనసులో పద్మావతి తన మీద అనుమానం ఉందన్న సంగతి దివ్యకి అర్థమవుతుంది. ఇలా పద్మావతి దివ్యని ఒక కంట కనిపెడుతూ కిచెన్లో ఏదో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా విక్రమాదిత్య సడన్గా పద్మావతిని వెనుక నుంచి హక్ చేసుకుంటాడు. ఇక తను అలా హక్ చేసుకోవడంతో పద్మావతి తన చేతిలో ఉన్న గ్లాసులని కింద పడేసి షాక్ అయిపోతుంది. అలాగే విక్కీ వైపు చూస్తుంది. విక్కీ కూడా పద్మావతిని ప్రేమగా చూస్తాడు. పద్మావతికైతే ఏమీ అర్థం కాదు. ఒక్క క్షణం ఒక పాట అయితే పాడుతూ సరదాగా ఇద్దరు అలా దగ్గరవుతారు. తర్వాత సరు ఏమై ఉండది, అంత ఆనందంగా ఉండారు, అసలు ఇంత ఆనందం ఎప్పుడు మీ మొహంలో చూడలేదు అని అంటుంటే పద్మావతి, కోర్టులో అన్నీ మన వైపే ఉన్నాయి, నాకు ఆస్తి మనదవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడారు అని చెప్పి ఇక విక్కీ తన మనసులో మాటని పద్మావతికి చెప్తాడు. అలాగే పద్మావతి కూడా విక్కీతో ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటుంది. యశోధర్ గురించి ఎలా అయినా సరే విక్కీకి చెప్పాలి, విక్కీకి అర్థమయ్యేలాగా చెప్పాలి, దివ్య చేస్తుంది కూడా చెప్పాలి అని చెప్పి ఇక పద్మావతి తన మనసులో అనుకుంటూ విక్కీ వైపు చూస్తుంది. ఇక యశోధర్ గురించి చెప్పడంతో విక్కీ యశోధర్ విషయంలో పద్మావతిని ఏమని నిందిస్తాడు? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దివ్య ఇక డైరెక్ట్గా విక్కీకి దొరికిపోతుందా? అసలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.